అమ్మ ఇవి చాలా సెన్సిటివ్ టాపిక్స్. నేను వచ్చింది మన శంకర ప్రసాద్ గారి సినిమా గురించి ప్రమోట్ చేయడానికి వచ్చాను. దీని గురించి నేనేం మాట్లాడినా నేను చెప్పాలనుకుంది ఏంటంటే అమ్మ, A to Z తీసుకుంటే ఏ మీద నేను మాట్లాడితే B నుంచి Z వరకు ప్రాస్పెక్టివ్స్ ఉంటాయి, ఇన్ని ఒపీనియన్స్ ఉంటాయి. సో నేను సినిమా గురించి వచ్చాను, నేను డైరెక్టర్, నా సినిమా గురించి ప్రమోట్ చేయాలి. వాళ్ళ మీద 100 ఒపీనియన్స్ ఉంటాయి ఆ కాంటెంట్స్ మీద. సో కొంతమంది ఒకలా అంటారు, కొంతమంది ఒకలా అంటారు, కొంతమంది ఒకలా ఉంటారు. నేను ఒపీనియన్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా B నుంచి Z వరకు ఒపీనియన్స్ నా మీద దాడి చేస్తారు. అవసరం నాకు? నేను ప్రశాంతంగా పాజిటివ్గా బతికే మనిషిని. సో అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు లైఫ్లో, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒపీనియన్స్ చెప్తారు. నాదేంటంటే నా పద్ధతి ఏంటంటే నా పని నేను చేసుకుంటూ పోతా. నా వల్ల ఎవరైనా బాధపడితే దానికి రియాక్ట్ అవుతా, నేను ఎవరైనా బాధపడితే వాళ్ళకి సంజాయిషి చెప్తా, అంతే తప్ప అన్ని టాపిక్స్ మీద మన ఒపీనియన్స్ ఇవ్వటం ప్రతి సందర్భంలో కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అమ్మా.